రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు జాగృతి అధ్యక్షురాలు కవిత అక్రమ కేసును ఖండించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఒక మహిళ అని చూడకుండా సాయంత్రం సమీపంలో అరెస్ట్ చేయడం ఏమిటని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని లబ్ధి పొందడానికి మాత్రమే కక్షపూరితంగా కవితను అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కాళ యాదయ్య బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై నిలబడి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే కవితను విడుదల చేయాలని కోరారు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే మా పార్టీ నాయకురాలు తెలంగాణ ఉద్యమ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఇది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టు. ఒకటి, మనము సాయంత్రం పూట పోలీస్ స్టేషన్లో పోతేనే మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవంతో మహిళలు ఎవరు కూడా పోలీస్ స్టేషన్లో ఉండొద్దని చెప్పేసి వదిలిపెడతారు. అది ఇక్కడ విచిత్రంగా ఉంది. మరి మహిళని చూడకుండా కూడా ఇవాళ శనివారం ఆదివారం అని చూసి మరి సాయంత్రం పూట అరెస్ట్ చేయడం చాలా దారుణమైన చరిత్ర. 10 సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా కక్షపూరిత కార్యక్రమాలు చేసింటే మిగతా ఏ పార్టీలు కూడా లేవకుండే. ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నా బిడ్డలే అని చెప్పేసి మరి 10 సంవత్సరాల నుంచి మరి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదో కొంత తప్పిదాల వల్ల ఓడిపోవడం జరిగింది. మరి ఇలా ఒక మహిళని గౌరవం చూడకుండా ఈ కారణాల వల్ల మన శంకరపల్లిని నిదర్శనంగా తీసుకోండి. ఇప్పుడైనా మారిపోండి, తప్పుడు వార్తలు రాయద్దు. ఎప్పుడైనా ఒకసారి దొరుకుతారు, అప్పుడు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి తప్పుడు వార్తలు రాయద్దు. వాస్తవంగా ఏదైనా అడగండి. ఇట్లా అడుగు చెప్తున్నా. బాగా చెప్పిన తర్వాత వివరణ, ఏదన్నా వార్త వచ్చినప్పుడు వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకొని వేస్తే మీకు మంచిగా ఉంటుంది, మాకు మంచిగా ఉంటుంది. కాబట్టి రేపు పొద్దుగల్లా ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు నాకు చెప్పలేరు, నేను ఆయనతో మాట్లాడలేదు. రేపు ప్రభుత్వం రంజిత్ రెడ్డి గారు ఎంపీ గారు ప్రస్తుతం ఎంపీ ఉన్నారు కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి కలుస్తారు, మంత్రులు కలుస్తారు, ప్రధానమంత్రిని కలుస్తారు. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం ఆయన ఇంకేమైనా ఫండ్స్ ఉంటే కూడా ఇవ్వడానికి కలుస్తాడు. కానీ మీరు పూర్తిగా కలిసిన తర్వాత మాట్లాడాలి. 1,00,000 కారణాలు ఉంటాయి. 1,00,000 కారణాలలో ముఖ్యమంత్రిని కలుస్తారు, మంత్రులను కలుస్తారు. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం ఆయన పార్లమెంట్ మెంబర్ ఇంకా అయిపోలేదు కాబట్టి కలుస్తారు. దానికి తప్పబడవలసిన అవసరం లేదు. రేపు